నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ప్రియతమ ఎమ్మెల్యే గారికి మరియు డాక్టర్ బృందానికి మరియు కిషోర్ ఈ జిల్లా బాధ్యుల గారికి, నా యొక్క మెంబర్స్ వీలర్ ఫౌండేషన్ మెంబర్స్ అందరికీ కూడా, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పత్రికాపత్రులకు మరియు రక్తాన్ని స్వీకరించడానికి వచ్చినటువంటి డాక్టర్ల బృందానికి అందరికీ నా యొక్క నమస్సమాంజలు. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్కి మన ప్రియతమ ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ గారు రావాల్సి ఉండేది. సార్ వేరే బీజీలో ఉండి నాతో ప్రత్యేకంగా మాట్లాడి, సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సార్ నేను అటెండ్ అయినాను. కిషోర్ గారు ఆన్ బిహాఫ్ సార్ తరఫున నేను అటెండ్ అవుతున్నా. ఓకే, ముందుగా రక్తం దానం చేయటం కొంచెం మనం మాట్లాడుకుందాం. పూర్వకాలం నుంచి కూడా మనిషి సంఘజీవి. రాతియుగంలో సమూహాలుగా గుంపులుగా ఉండి వేటాడి, జంతువులు వేటాడి పచ్చి మాంసాన్ని పంచుకొని తినే సందర్భాలు ఉన్నాయి. రాతియుగంలో, పాత రాతియుగం. అక్కడి నుంచి కొత్త రాతియుగం వచ్చేసరికల్లా జంతువుల్ని వేటాడి, రాళ్లతో కొట్టి వేటాడి, బాణాలతో బిల్లులతో వేటాడి కాల్చుకొని తినే అలవాటు ఉండేది. ఆ కాల్చుకొని తిన్నదాన్ని కూడా వాటాలుగా పంచుకొని ఒక సమూహ జీవిగా, మనిషి అంటే ఒక సమూహ జీవిగా జీవించేవాడు. అందరు కలిసి ఉండాలి మన అనేటటువంటి బంధుత్వంతో జీవించేవాళ్ళు. ఇప్పుడు గ్లోబలైజేషన్ అయిపోయింది. ప్రపంచం మొత్తం కూడా చేతిలోకి వచ్చేసింది. గ్లోబలైజేషన్ అయింది. తెల్లారులేస్తే 4 walls, 4 గోడల మధ్య తన కుటుంబం, తన అనేటటువంటి స్వార్థంతో మనిషి జీవిస్తున్నాడు. పక్కోడికి ఏమైంది, పక్కోడు ఎలా ఉన్నాడు, మన ఇంటి పక్కన ఏం జరుగుతుంది, ఆ రోడ్డు మీద పోతుంటే ఏం జరుగుతుంది, అవి కూడా ఆలోచించలేనటువంటి టైం లేని పరిస్థితిలో మనిషి స్వార్థ చింతనతో బ్రతుకుతున్నాడు. ఇలాంటి సందర్భాల్లో మనిషి తన యొక్క జీవితాన్ని గురించి ఆలోచించుకుంటూ స్వలాభంతో బ్రతుకుతున్నటువంటి సందర్భాల్లో ఎక్కడో కొరియాలో పుట్టి మేడం జంగిల్ జా గారు ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఇట్ ఈస్ ఏ నాలెడ్జ్ 177 కంట్రీస్లో 30 lakhs పాపులేషన్తో ఒక ఫౌండేషన్ రన్ అవటం అంటే వెరీ గ్రేట్. ఈ ఫౌండేషన్ రన్ అవుతూ, ఈ ఫౌండేషన్ ద్వారా ఏమి ఆశించకుండా, ఏమి ఫలితాలు స్వలాభం ఆశించకుండా, ఈ సందర్భంగా గురిజాడ అప్పారావు గారి కవిత ఒకటి గుర్తొస్తుంది. దేశం అంటే మట్టి కాదై, దేశం అంటే మనుషులై, దేశాభిమానం నాకొద్దని వట్టి గొప్పలు చెప్పబోకోయి, పూని ఏలేదా మేలు కూర్చి జనులకు చూపోయి అని చెప్పేసి గురిజాడ అప్పారావు గారి, మన గురిజాడ అప్పారావు గారు చెప్పినటువంటి పూని ఏదైనా ఒక మేలు కూర్చు జనులకు చూపబోయి అంటారు. కానీ మనకు అది లేదు. మన పక్కోళ్ళు ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా సహాయం చేయటానికి అపన్న హస్తం అంటే చేతనిచ్చే హస్తం వచ్చి మనకి తోడ్పాటు అందిస్తున్నారంటే వాళ్ళని మనం ఎక్కడో ఉన్నారు పాప మహానుభావురాలు, ఆమె ప్రత్యక్షంగా కానీ కలలేకపోవచ్చు, పరోక్షంగానే మనం అభినందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచంలో జాతులు ఉండొచ్చు, మతాలు ఉండొచ్చు, దేశాలు ఉండొచ్చు, వేరు అన్నీ ఉండొచ్చు. కానీ మన ఎమ్మెల్యే గారు, ప్రీతం ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఏ మనిషికైనా సరే అందరూ ఒకటే అనటానికి ఏంది, రక్తం ఒక్కటే. అందరి రక్తం కూడా ఎరిపే ఉంటుంది. ఒక ఒక తెల్లతని తీసుకుంటే తెల్ల రక్తము, ఇంకో దక్షిణాఫ్రికా నల్లతని తీసుకుంటే నల్ల రక్తము ఉండదు. అందరూ మనుషులందరూ ఒకటే అనటానికి సింబాలిక్గా కలర్ వేరు కావచ్చు, మాట వేరు కావచ్చు, భాష వేరు కావచ్చు,
ప్రాంతం వేరు కావచ్చు, కానీ మనిషి జీవననాడి మనిషి బ్రతకడానికి కావలసిన రక్తం మాత్రం అందరిలో ఒకటే ఉంటుంది. అందరిలో ప్రవహించేది సేమ్ కలరే. కొన్ని జంతువులు ఉంటాయి, వానపాములు మనం చూస్తుంటాం, రక్తం తెల్లగా ఉంటుంది. బొద్దింక రక్తం తెల్లగా ఉంటుంది. ఈ పీతలు, ఈ రొయ్య లాంటిలో రక్తం తెల్లగా ఉంటుంది. కొన్నిట్లో మన జలగ లాంటి రక్తం నల్లగా ఉంటుంది. అంటే జంతువుల్లో రక్తం తేడాగా ఉండొచ్చు, వేర్వేరు రకాలు ఉండవచ్చు. హిమోగ్లోబిన్, హీమోఎంత్రిసన్ అనేటువంటి వర్ణద్రవాల వలన రక్తం రంగులు మారవచ్చు. కానీ మనుషులందరిలో కూడా ఒకే రక్తం ఉంటుంది. డాక్టర్ గారు దాంట్లో ఉండేది అందరిలో కూడా కలర్ ఇచ్చేది హీమోగ్లోబిన్ మాత్రమే, నాట్ హీమోఎంత్రిసన్. హీమోగ్లోబిన్ అనేది మాత్రమే. అంటే దేవుని సృష్టిలో అందరూ ఒకటే, మనమందరం ఒకటే. మనుషులు ఏ దేశంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఎక్కడైనా పెరగవచ్చు. మనలో ఉన్నటువంటి మనం బ్రతకాలి, మాట్లాడాలి, నిలబడాలి, చూడాలి, చదవాలి, అన్ని చేయాలి. చేయాలంటే ఉపయోగపడేది రక్తం. రక్తం మాత్రం అందరికీ ఒకటే ఇచ్చింది కదా. అలాంటి ఇచ్చిన రక్తాన్ని, అలా ఉన్నటువంటి రక్తాన్ని ఒక వ్యక్తి కోసం, బాధితుల కోసం, అనీమియా పేషెంట్ కావచ్చు, ఇంకా ఏదో రక్తహీనత పేషెంట్లు కావచ్చు, నిస్వార్థంగా ఎలాంటి స్వార్థం లేకుండా దానం చేయడం అనేది ఒక అపోహ ఉంది. ఒక లీటర్ రక్తం పోతే ఏదో పోద్దని చెప్పేసి, అంటే సమ్ ఎంఎల్ పోతే ఏదో పోద్దని. కానీ అలాంటి అపోహలకు తావు లేదు. సుమారు 676 క్యాంపులు, రక్తదానం క్యాంపులు చేసి మీరందరూ మగ ఆడ తేడా లేకుండా మేము సైతం ప్రపంచానికి సమిధన ఒకటి దారపోశారని చెప్పి శ్రీశ్రీ చెప్పినటువంటి కవితని గుర్తు చేసుకుంటూ మీరు కూడా ముందుకు వచ్చి రక్తం వేయటం అనేది ఇట్ ఈస్ వెరీ గ్రేట్. సాటి మానవుని కనీసం బాధలు ఉంటే ఆదుకోవటం మానవ ధర్మం. ఈ రోజుల్లో మానవుల కొంతమందిలో పైచాసిక ఆనందం ఎక్కువ అయిపోతుంది. రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే వాట్సాప్లో చిత్రీకరించడం, ఫేస్బుక్లో పెట్టడం కాదు, లేదా యూట్యూబ్లో పెట్టడం కాదు. అక్కడ బాధపడుతున్నటువంటి బాధితుడికి కనీసం చేతనిద్దాం, హాస్పిటల్ పంపుదాం, 100 డైల్ చేద్దాం, 108 డైల్ చేద్దాం, లేదా పోలీస్ ఇంటిమేషన్ చేద్దాం అని చెప్పేటువంటి ఆలోచన చేయాలి. ఎందుకంటే బాధతో, గాయాల బాధతో విలవిలలాడుతున్నటువంటి వ్యక్తిని చూసి ఫోటోలు తీసి పైచాసిక ఆనందం పొందడం అనేది ఎంతవరకు సమంజసం మీరు ఒకసారి ఆలోచించండి. తీసుకోవచ్చు, కానీ అతన్ని మనం చేయవలసిన సహాయం అందించేసి, ఎమర్జెన్సీ అతని అంబులెన్స్ ఏర్పాటు చేసి, పోలీస్ ఇంటిమేట్ చేసి, 100 డైల్ చేసి అతన్ని రెస్క్యూ చేసిన తర్వాత మనం ఏం చేసినా అది తప్పులేదు. కానీ అతని బాధని మనకు సంతోషం కాకూడదు. ఆ బాధపడే వ్యక్తి యొక్క బాధ మన సంతోషం కాకూడదు. ఎందుకంటే మనం మనుషులు, ఏదో ఒక రోజు అలాంటి బాధ మనకు కూడా చేరవచ్చు, కలగవచ్చు. మనము సహాయం చేస్తే దేవుడు ఏదో ఒక రోజు మనకు అలాంటి ఆపదలు ఉంటే తప్పకుండా తీరుస్తాడనేటువంటి ఫీలింగ్ అందరిలో ఉంటుంది. ఆ ఫీలింగ్ ఉంటే ఏంటంటే అట్లీస్ట్ ఇప్పుడు మనం ఏదో ఒకరోజు బాధితులం కావచ్చు, ఈరోజు అతను బాధితులు కావచ్చు, ఏ రోజు మన బాధితులు కావచ్చు. అప్పుడు మనం అనుకుంటాం ఏమని, అరే ఎవడు నాకు సాయం చేయడానికి రాలేదే, ఎవరెవరు నాకు సహాయపడలేదని చెప్పి మనసులో ఆలోచిస్తాం. మరి మనకి మనం ఎంతవరకు సహాయపడ్డాం, మనకి మనం ఎంతవరకు ఉపయోగపడ్డాం, మనం ఎంతమందికి సహాయపడ్డాం అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కళ్ళు చేయాలి. ఆలోచన చేస్తే మానవ మనుగడ ప్రశ్నార్థం కాదు. ఈ రోజుల్లో ఉన్న పరిస్థితిలో మనిషి అనే వ్యక్తి గ్లోబలైజేషన్ మూలంగా ఇంట్లో 4 ఉంటారు, కుటుంబ సభ్యులు, అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, చెల్లి. ఆ 4 6 మూలకుళ్ళు 6 కూర్చోండి. ఆప్యాయత కలిసి మాట్లాడేది లేదు, ఆప్యాయత పలకరించుకుంది లేదు, ఆప్యాయత చూసుకుంది లేదు, కలిసి భోజనం చేసుకునేది. భోజనం చేసుకుంటే కూడా వాట్సాప్,
ట్విట్టర్, ఫేస్బుక్లు చూస్తే సరిపోయారు. ఇదా అసలు కనీసం నలుగురు పూర్వకాలంలో ఆ కుటుంబం మొత్తం కూడా ఈ ప్రపంచంలో ఇది రాకముందు ఆ కుటుంబం మొత్తం కూడా కింద కూర్చున్న మంచిగా పద్మాసనం వేసుకొని అరిటాకులు పెట్టుకొని ఆ నలుగురు కుటుంబ సభ్యులు కూర్చొని మాట్లాడుకొని భోజనం చేస్తారు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో రారా బాబు భోజనం చేద్దామంటే అతను ఫేస్ దీంట్లో ఉంటుంది, చెయ్యి మాత్రం ప్లేట్లో పోతుంటాయి. మరి చెయ్యి ప్లేట్లో పెడతాడా సెల్ ఫోన్ పెడతాడా తెలియదు, కానీ అదే చూస్తూ ఉంటుంది. ఆ అలవాట్లు తల్లిదండ్రులు తప్పకుండా మార్చాలి. ఇంతకుముందు పూర్వకాలంలో ఒక పండగ ఏదో అకేషన్ వచ్చినప్పుడు బంధువులు అందరూ వస్తారు, ఆప్యాయంగా పలకరిస్తారు, మాట్లాడతారు. బట్ ఇప్పుడు వస్తున్నారు, వచ్చి పెళ్ళి అక్షంతలు ఇచ్చినప్పుడు కూడా ఆ కాలు వచ్చింది పక్క పోయి మాట్లాడతారు. ఆ అక్షంతలు కూడా మనస్ఫూర్తిగా వేసే పరిస్థితి రానట్లేదు, తిండి కూడా మనస్ఫూర్తిగా తినట్లేదు, కాలు వచ్చింది పక్క పోవచ్చు. అంటే మన జీవితం గ్లోబలైజేషన్తో పాటు భయంకరమైనటువంటి అన్గ్లోబలైజేషన్. అంటే ఎంతైతే గ్లోబలైజేషన్ జరిగి లాభం జరిగిందో అంతకంటే డబుల్ నట్టింపు నష్టం జరుగుతుంది. ప్రపంచం మొత్తం మన చేతిలో ఉంది, చూడొచ్చు, మాట్లాడచ్చు, ఎక్కడ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా జగిల్జా మేడంతో కూడా మనం వాళ్ళ యొక్క వివరాలు తెలుసుకోవచ్చు. ఒక గూగుల్లో కొట్టి సెర్చ్ చేయొచ్చు, మొత్తం చేయొచ్చు. బట్ చేసినా కానీ మన సమయాన్ని మొత్తం 24 గంటల టైంలో మనం మన 24 గంటల టైంని సెల్ ఫోన్ లేకుండా గడిపిన టైం ఎన్ని రోజులు ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్గా బంగారు నగ పోయినా, ఇంట్లో ఒక 10,000 పోయినా దాన్ని గురించి ఆలోచించాం. సెల్ ఫోన్ ఒక 10 నిమిషాలు కనపడకపోతే ఇక ప్రపంచం మునిగెట్టింది, భూకంపం వచ్చింది, తర్వాత సునామీ వచ్చింది, అది దొరికిందాక దాని మీదనే ఆలోచన, దాని అసలు ఏటో అసలు అంత మనుషులందరూ మీరే కాదు నేను అందరూ కూడా పూర్తిగా దానికి బానిసలై బ్రతుకుతున్నాం. ఈ బానిస బ్రతుకులు అనేవి కూడా దానికే, ఈ నోరు లేని దాన్ని, నోరుంటే ఎన్ని మాటలు చెప్తుందో ఆమె, ఈ సెల్ నోరు లేని దానికి పూర్తిగా అడిక్ట్ అయి జీవిస్తున్నాం. ఇలాంటి సందర్భంలో మనమంతా ఒకటి, మనకి కనీసం సాటి వారికి సహాయపడాలి. బాధితులో ఉన్నటువంటి వారికి ఏదో రకంగా ఇతోధిక అంటారు, ఇతోధిక సహాయం, ఉడతా భక్తి అంటారు. ఉడతా భక్తి అంటే ఏంటి? శ్రీరామచంద్రుడు లంకపై వారధి కట్టుకుంటుంటే ఆ ఉడత వచ్చేసి సముద్రంలో మునిగి ఇసుకలో బొర్లి అక్కడికి పోయి మళ్ళీ వేసేది. అంటే ఉడతా భక్తి సాయం చేయటం అనేది కూడా దానిలో ఉన్నటువంటి మానవత్వాన్ని పరిమళింపజేసే పరిస్థితి. ఆ మేడం ఎక్కడున్నారో తెలియదు, ఎలా ఉంటారో తెలియదు. ఒక ఫౌండేషన్ని మినిమం 177 కంట్రీస్ ఫౌండేషన్ రన్ చేయాలంటే దాంట్లో ఎకనామికల్ క్రైసిస్ ఉంటుంది, తనకు సంపాదించిన డబ్బులు దాంట్లో ఎంతో కొంత పెట్టాల్సి వస్తుంది. ఆ ఫౌండేషన్ రన్ చేయాలంటే ఆర్థికంగా చాలా ఉపయోగించాల్సి వస్తుంది. అలాంటన్నిటిని కూడా ఫేస్ చేసుకుంటూ తనకున్నటువంటి డబ్బుల్లో ఎంత ఈ ఫౌండేషన్ రన్ చేయడం కోసం ఉపయోగిస్తున్నారో వారిని మనుషుల్లో ఒక మన దేవుళ్ళ లెక్క భావించి ఈ సందర్భంగా వారికి మన ధన్యవాదాలు తెలియజేయడం చాలా ముఖ్యం. తర్వాత కొత్తగూడెంలో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, రెడ్ క్రాస్ సొసైటీలో కానీ బాధిత వ్యక్తులకి, ప్రాణాలు పోయే వ్యక్తులకి, మనం అనుకున్నాం కదా ఇంతకుముందు, మనిషి నిలబడాలన్నా, మాట్లాడాలన్నా, చూడాలన్నా, ఇంకేం చేయాలన్నా రక్తం కావాలి. రక్తం మొత్తం పోయిన తర్వాత మనిషి ఏమవుతాడు? నిర్జీవైపోతాడు, చావు వచ్చేస్తుంది. రక్తంలో రక్తం మొత్తం గట్టిగట్టిపోయి చనిపోయిందని చెప్పండి. చావటానికి కారకమైనటువంటి రక్తాన్ని మనిషి చావు నుంచి బ్రతికించడం కోసం, చావుపోయే పరిస్థితిలో సంజీవిని లెక్క ఉపయోగపడేటువంటి దాన్ని మీరందరూ ఇస్తున్నందుకు మీకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, మా ఎస్పీ గారి తరఫున, మీ సొసైటీ వారికి, మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇంటర్నేషనల్ వి లవ్ యూ ఫౌండేషన్ ఫౌండర్ జంగిల్ జైనం సహకారంతో
కొత్తగూడెం బ్లడ్ డ్రైవ్ క్యాంప్ 2024 11/24 తారీఖున 676వ రక్తదానం కొత్తగూడెం క్లబ్ నందు 100 మంది ఈ రక్తదానం చేశారు. ప్రజలు సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. వారికి సంబంధం లేకుండా కొన్నిసార్లు వారు దురదృష్టంలోకి జారిపోతారు. అలాంటిదే జీవితం. చిన్న చిన్న విషయాలను కూడా అశాంతికి గురవుతారు. ఇది ప్రపంచాన్ని నిరుత్సాహపరుస్తుంది. ఇప్పుడు మనం ప్రపంచీకరణ యుగంలో జీవిస్తున్నాం. ఏజ్ ఆఫ్ గ్లోబలైజేషన్. ప్రజలు మరింత క్లోజ్డ్ మైండెడ్గా ఒకరినొకరు మరొకరు దూరం అవుతారు. పంచుకోవడం, ఇవ్వడం తగ్గిపోతుందని, ప్రజలు కలిసి జీవించడం అంటే వ్యక్తిగతంగా స్వీయ కేంద్రీకృతంగా మారుతున్నారు. ప్రజలు తమ సొంత విజయం, ఆనందాన్ని వెంబడిస్తారు. వారి మనసుల్లో తమ పొరుగు వారిని చూసుకోవడానికి స్థలం ఉండదు. కష్టాల్లో ఉండి వెనుకబడిన వారికి ఆపన్న హస్తం చాచడం మర్చిపోయారు. ప్రతి ఒక్కరూ కోరుకునే ఆనందాన్ని పంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరోగ్యకరమైన సమాజం, ఆశాజనక భవిష్యత్తు కోసం క్రమబద్ధమైన స్వచ్ఛంద సేవల ద్వారా అవసరమైన పొరుగు వారితో ప్రేమను పంచుకోవాలనుకున్నామని, వారికి ఆశను అందించాలనుకుంటున్నామని అన్నారు. మీ మద్దతు కోసం మేము ఎదురు చూస్తున్నామని వి లవ్ యూ ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. వి లవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మేనేజర్ కిషోర్తో పాటుగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, లయన్స్ క్లబ్ కొత్తగూడెం సభ్యులు లగడపాటి రమేష్, దస్తగిరి, కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ వరుణ్, డాక్టర్ అనుష, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ భద్రాచలం స్వామి తదితరులు పాల్గొన్నారు. నిరుపేద పొరుగువారితో సహా ఈ కఠినమైన జీవితం యొక్క భారాల కారణంగా ఒంటరిగా భావించే వారందరికీ మేము సహాయం అందించడం మరియు వారి వద్దకు చేరుకోవడం కొనసాగిస్తాము. న్యూ లైఫ్ టీంలోకి వారందరికీ అభినందన. చిరునామా ఇంటర్నేషనల్ జాంగ్ గిల్ జా. వి లవ్ యూ ఫౌండేషన్. మా సేవలు మీ ముందుకు